వాళ్ళ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది. సో అలా ఇన్వాల్వ్ అయినప్పుడు మజిల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో అలా మజిల్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయాలి. సో రిపేర్ చేయాలంటే దాన్ని ఏం చేయాలి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మస్తాన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జిమ్ చేసిన తర్వాత ఒకవేళ మనం డైట్ ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది. సో ఈ డౌట్ అయితే చాలామందికి ఇప్పటిదాకా వచ్చే ఉంటుంది. మనం వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి మజిల్ గ్రోత్ అవుతుందని కొంతమంది అంటుంటే, కొంతమంది వచ్చేసి మజిల్ హోల్డ్ అవుతుందని చెప్తుంటారు. సో ఇంకొంతమంది మనం జిమ్ అయితే చేస్తున్నాం కానీ డైట్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి మజిల్ లాస్ జరుగుతుందని చెప్తుంటారు. సో దీనిలో ఏది కరెక్ట్? ఇప్పుడు మనం టాపిక్లోకి చూసుకుంటే, చాలామంది రెగ్యులర్గా అయితే వర్కౌట్ అయితే చేస్తుంటారు. వర్కౌట్ చేసేటప్పుడు వాళ్ళు 100% ఎఫర్ట్ అనేది పెడుతుంటారు. వారంలో 5 రోజులు వర్కౌట్ చేయమంటే కంటిన్యూస్గా 5 రోజులు వర్కౌట్ చేస్తుంటారు. అండ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడంలో కానివ్వండి, వేరియేషన్స్ చేంజ్ చేయడంలో కానివ్వండి, ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. కానీ డైట్ విషయానికి వచ్చేసరికి లైట్ తీసుకుంటుంటారు. అది ప్రొఫెషనల్ వల్ల, లేదంటే వేరే పరిస్థితుల వల్ల కానివ్వండి. సో దేనివల్ల అయినా సరే వాళ్ళు డైట్ని లైట్ తీసుకుంటుంటారు. సో అలా డైట్ని లైట్ తీసుకున్నప్పుడు మన మజిల్ గ్రోత్ అవుతుందా అంటే మజిల్ గ్రోత్ అవ్వదు. పోనీ మజిల్ హోల్డ్ అవుతుందా అంటే మజిల్ హోల్డ్ అనేది కూడా జరగదు. సో ఇక్కడ వచ్చేసి చాలామందికి అపోహ ఇది ఉంది. మేము చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జిమ్ అయితే చేస్తున్నాము కాబట్టి మజిల్ అనేది హోల్డ్లో ఉంటుంది, మా మజిల్ ఎక్కడికి పోలేదు, మేము మజిల్ లాస్ కాలేదు అనేసి చాలామంది ఈ అపోహలో ఉంటారు. వాళ్ళు హెవీ వెయిట్స్ అన్నీ లిఫ్ట్ చేస్తూనే ఉంటారు, కాకపోతే డైట్ వాళ్ళది ప్రాపర్గా ఉండదు. సో వాళ్ళు ఏమంటుంటారు, నేను చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను, నా మజిల్ ఎక్కడికి పోలేదు, నేను ఒకవేళ ఫ్యాట్ లాస్ చేయాలనుకుంటే నేను మస్కులర్గా కనిపిస్తాను, మజిల్ నాది హోల్డ్ అయింది అనేసి అనుకుంటుంటారు. కాకపోతే అది అలా జరగదు. మజిల్ హోల్డ్ అవ్వదు. ఏమవుతుందంటే మజిల్ లాస్ అవుతుంది. అది ఎలా అంటారా? ఇప్పుడు మనం సపోజ్ వర్కౌట్ చేస్తున్నాం అనుకోండి. వర్కౌట్ అనే కాదు, ఏదైనా మనం కంటిన్యూస్గా చేసే పని ఏదైనా సరే, ఇప్పుడు అదర్ స్పోర్ట్స్ కానివ్వండి, మారథాన్ కానివ్వండి, లేదంటే జిమ్నాస్టిక్స్ కానివ్వండి, లేకుంటే క్రికెట్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది. సో అలా ఇన్వాల్వ్ అయినప్పుడు మజిల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో అలా మజిల్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయాలి. సో రిపేర్ చేయాలంటే దాన్ని ఏం చేయాలి? అమినో యాసిడ్స్ చేయాలి. సో అమినో యాసిడ్ అంటే మనకు ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్. సో ఇవి నేను ఇప్పుడు సప్లిమెంట్స్ తీసుకోమని చెప్పట్లేదు, సప్లిమెంట్స్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇక్కడ నేను న్యాచురల్ డైట్ గురించి మాట్లాడుతున్నాను. సో న్యాచురల్ డైట్ నుంచి మనం ప్రోటీన్ అనుకోండి, చికెన్, ఫిష్, ఎగ్స్, పన్నీర్, లేదంటే మనము వెజిటేబుల్స్ అండ్ మనకు ఫ్రూట్స్ నుంచి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ మన బాడీకి ఇవ్వచ్చు. సో అప్పుడు మజిల్ బ్రేక్డౌన్ అనేది తగ్గిపోయి మజిల్ అనేది రికవర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము సపోజ్ ఇప్పుడు ఈరోజు వర్కౌట్ బాగా చేశాము. సో బాగా చేసినప్పుడు మన మజిల్ బ్రేక్డౌన్ కూడా ఎక్కువగా జరిగింది. నెక్స్ట్ మనము డైట్ అనేది ఇవ్వలేదు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు యాక్చువల్గా మన మజిల్ ఎట్లా లాస్ అవుతుందంటే, మనము వర్కౌట్ బాగా చేసాము, మజిల్ బ్రేక్డౌన్ కూడా బాగా జరిగింది, మనం డైట్ ఇవ్వలేదు. అప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న మజిల్ని ఎనర్జీలోకి యూజ్ చేసుకుని అది సర్వైవ్ అవుతుంది. సో అది సర్వైవ్ కావడానికి తనకు ఎనర్జీ కావాలి కాబట్టి అది మన మజిల్ని యూజ్ చేసుకుంటుంది. సో డే 1 మనం అలా చేసాము, డే 2 కూడా సేమ్ వచ్చేసి మనం ఏం చేసామంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మనం వర్కౌట్ హార్డ్గా చేసాము, దాని తర్వాత డైట్ ఫాలో అవ్వలేదు. యాజ్ ఇట్ ఈజ్ మన బాడీ కూడా మళ్ళీ మన మజిల్నే యూజ్ చేసుకొని ఎనర్జీలోకి కన్వర్ట్ చేసుకొని అది సర్వైవ్ అవుతుంది. సో అప్పుడు మనిషి ఏమవుతాడు, మనకు రాను ఏమవుతుందంటే బక్కగా చాలా సన్నగా కనిపించడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత బ్లేమింగ్ స్టార్ట్ అవుతుంది. సో నాకు ట్రైనర్ సరిగ్గా ట్రైనింగ్ చేయట్లేదు, లేదంటే ఆ జిమ్ బాగాలేదు, నేను ఫస్ట్ బాగుండేవాడిని, ఇప్పుడు నేను సన్నగా అయిపోయానంటే అక్కడ వర్కౌట్ అయితే ట్రైనర్ బాగానే చేయించాడు. సో ఇంటి దగ్గర నువ్వు డైట్ ఫాలో అవ్వలేదు. సో అలా డైట్ ఫాలో అయినప్పుడు నీ మజిల్ అనేది లాస్ అయిపోతుంది. సో లాస్ అయిపోతుందంటే నువ్వు అదర్ని బ్లేమ్ చేయడం తప్పు ఇది. సో ఇంకా ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళు కూడా ఏమవుతుందంటే వీళ్ళు కంటిన్యూస్గా కార్డియో సెక్షన్ మీద కార్డియో చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే డైట్ని ఫాలో అవ్వకుండా సో లిక్విడ్ డైట్ ఏదో పెట్టుకుంటారు. సో ఆ డైట్ని ఫాలో అవుతుంటారు. సో అక్కడ ట్రెడ్మిల్ మీద 30 to 40 minutes పరిగెత్తి దాని తర్వాత మళ్ళీ వచ్చి మనకు ఇక్కడ డైట్ ఫాలో అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఫ్యాట్తో పాటుగా మజిల్ని కూడా లాస్ అవుతుంటారు. సో మనకు మజిల్ గెయిన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో అలా పట్టే టైంని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫ్యాట్ని తగ్గించే క్రమంలో వాల్యుబుల్ మజిల్ని కూడా వీళ్ళు పోగొట్టుకుంటున్నారు. సో
సో మనము ఈ మజిల్ని పోగొట్టుకుంటే మనకు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా వస్తాయి. సో ఫ్యాట్ లాస్ సంగతి తర్వాత కానీ మజిల్ కూడా వీళ్ళు లాస్ చేసుకుంటుంటారు. సో మీరు ఫ్యాట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు డైట్ మీద కొద్దిగా దృష్టి పెట్టండి. మనము మజిల్ గెయిన్ చేయాలన్నా లేదంటే ఫ్యాట్ లాస్ చేయాలన్నా మనం చేసే వర్కౌట్ మనకి 20% మాత్రమే హెల్ప్ చేస్తుంది. రిమైనింగ్ 80% మనకు మన డైటే హెల్ప్ చేస్తుంది. మనం తగ్గాలన్నా మనం పెరగాలన్నా 80% మన డైటే ముఖ్యం మనకి. సో ఎవరైతే ఈ డైట్ని ప్రాపర్గా ఫాలో అవుతారో సో వాళ్ళే మజిల్ని గెయిన్ చేయగలుగుతారు, ఫ్యాట్ని లాస్ చేయగలుగుతారు. డైట్ ఉంది కదా, సో ఈ డైట్ని మనము కంటిన్యూస్గా ఫాలో అయ్యి ఫ్యాట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు క్యాలరీస్ డెఫిషియట్లోకి వెళ్తే మాత్రమే మనకు మజిల్ అనేది బయట వస్తుంది. సో అంతవరకు మనకు ఫ్యాట్ లాస్ అనేది అవ్వదు. సో డైట్ని లైట్ తీసుకోకండి. సో మీరు డైట్ని ఫాలో అయితేనే మీ గోల్స్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇంకొత్త ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇప్పటిదాకా సెలవు. దిస్ ఇస్ మస్తాన్ సైనింగ్ ఆఫ్.